నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మనకి కట్ ఆఫ్ మార్కులు అనేవి ఎన్ని ఉంటాయి, గ్రూప్ 2కి కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉంటాయి అని చెప్పి ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో కింద మార్కులు ఎంటర్ చేయమన్నాము. చాలామంది మార్క్స్ ఎంటర్ చేశారు. మార్క్స్ ఎంటర్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఇక్కడ నేను యావరేజ్ అనేది కడితే ఎంత వచ్చిందంటే 262 మార్కులు వచ్చినాయి. ఆన్ అండ్ యావరేజ్గా 262 మార్కులు వచ్చినాయి. మన ఇప్పుడు ఏంటంటే ఈ 262 మార్కులు అనేవి ఏంటి అంటే క్యాస్ట్ని బట్టి కాదు, ఓకే, మామూలుగా ఎంటర్ చేసిన వాళ్ళలో వచ్చినటువంటి మార్కులు అంతే అంతే తప్ప ఓబీసీ బీసీ ఎస్టీ అలా కాదు. అయితే మనకి ఈ మార్కులు వేసిన వారిలో లోయెస్ట్గా కనిపిస్తుంది ఏంటంటే మనకి 206 మార్కులు అందరికన్నా బాగా తక్కువ. మనకి 312 మార్కులు అనేవేమో కామెంట్స్ ఎంటర్ చేసిన వారిలో అందరికన్నా ఎక్కువ, ఓకే, అందరికన్నా ఎక్కువ. అయితే కొంతమంది అనలైజ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 340, హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 340 మార్కులు అంటున్నారు. అయితే వీటిలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని హైయెస్ట్గా మార్కులు 340, ఈ యొక్క మన కామెంట్స్లో అందరికన్నా తక్కువ వచ్చేసి 206, ఆన్ అండ్ యావరేజ్గా మనకి క్యాస్ట్ వైజ్గా కాకుండా చూస్తే 262 ఏమో యావరేజ్ రావడం, ఇదంతా రావడం జరిగింది. అయితే చూడండి, ఇప్పుడు దీంట్లో మనకి జనరల్ వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి 290 నుంచి 330 కట్ ఆఫ్ మార్కులు మధ్యలో ఉంటే ఏంటంటే జనరల్ కేటగిరీకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓబీసీ విషయానికి వస్తే 270 నుంచి 290, ఎస్సీ విషయానికి వస్తే మనకి 250 నుంచి 270, ఎస్టీకి వచ్చేసి 240 నుండి 260 మార్కులు అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఓకే, నేను అనలైజ్ చేయగా వచ్చిన రిజల్ట్ మాత్రమే. ఇదే నిజం అనుకుని లేకపోతే మీరు క్వాలిఫై అవ్వరని అనుకుని మీరు చాలామంది అలాగ అనుకుంటారు. ఓకే, అలాగని మీరు ఎప్పుడూ కూడా అనుకోకండి. ఇది కేవలం నేను అనలైజ్ చేయగా వచ్చిన రిజల్ట్ మాత్రమే, అంతే తప్ప మనకి ఎగ్జాక్ట్గా ఇవే ఉంటాయి అని మట్టికి నేను చెప్పడం లేదు. అలాగే చాలామంది ఇంకొక అభిప్రాయం ఏంటంటే జోనల్ వైజ్గా ఏ విధంగా ఉంటుంది అని. ఓకే, జోనల్ వైజ్గా కనుక మనకి రిజల్ట్ రావాలి అంటే అది చాలా కష్టం అవుతుంది అనమాట. ఓకే, జోనల్ వైజ్గా రిజల్ట్ రావాలంటే మనకి చాలా వరకు కూడా డేటా అనేది అవసరం. ఓకే, ఆ విధంగా చెప్పగలిగే అంత ఏంటంటే అంత డేటా మన దగ్గర లేదు అని చెప్పుకోవచ్చు. జోనల్ వైజ్గా కట్ ఆఫ్ మార్కులు చెప్పే అంత డేటా మన దగ్గర లేదు. ఒకవేళ ఉంటే నేను మీకు చెప్తాను. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.